దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తుడా నాథ పరిశుద్ధాత్మ నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి ప్రగతించిన ఆదివారం వరకు నీ సజీవుల రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు లెక్కలు స్థుతులు కొట్లాడుకోవడం స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఇప్పుడు నీ బిడ్డలకి నీ వాక్యం చెప్పుచుండగా అభిత్రమైన నా పెదవులు అగ్ని చేత కాల్చు, నా శరీరాన్ని మరుగుపరచు, మానస్వరాన్ని మరుగుపరచు, దైస్వరంతో మాట్లాడు, దర్శించి నీ గురించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇస్తున్నాము నామం తండ్రి. ఆమేన్. ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే నీ విశ్వాసం నేను స్వస్థపరచును. నీ విశ్వాసం నేను స్వస్థపరచును. లోకాసు వార్త 8వ అధ్యాయము 40 వచనం చదవండి. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేరుకొనిరి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇక్కడ అండి జన సమూహం అయితేనంటే యేసుప్రభువారు గట్ట ఎదురు వచ్చేస్తున్నారండి. అంటే యేసుప్రభువారు పరిచర్య చేసి యేసుప్రభువారు ప్రతి గ్రామానికి వెళ్ళి మరి ఆయన రోగులు స్వస్థపరిచేవాడు, దేవుని అలగొట్టేవాడు, అద్భుతాలు చేసేవాడు. కనుక అలా చేస్తున్న సమూహం ఉన్నారంటండి. చాలా జనాలంట ఆయనకి ఎదురు వస్తున్నారంటే ఎదురు వచ్చి అప్పుడు ఆయన స్వస్థపరుస్తున్నట్టు ఆయన క్రియలు ఆయన ఆశ్చర్యకార్యాలు కూడా అందరూ కూడా చూస్తున్నారు. మరి చాలా మంది ఆయన రోగులు స్వస్థపడుతున్నాడట, దెయ్యాలు ఎలగొడుతున్నాడట, ఎన్నెన్నో అద్భుత కార్యాలు జరిపిస్తున్నాడట. ఆయన చెయ్యి తాగానే ఆయన పుట్టగానే ఎన్నెన్నో మరి క్రియలు జరుగుతున్నాయి అంటే విశ్వాసంతో నమ్మకంతో మరి అనేక మంది జనసమూహం అంటే ఆయన ఎదురు కూడా వచ్చేస్తున్నారు. అలా వచ్చేస్తున్న సమయంలో ఏంటండి ఒక ఊరి నుంచి ఒక అధికారి వచ్చాడట. ఆయన పేరు ఒక అధికారి వచ్చి అతను ఏం చెప్తున్నాడు ఇక్కడ తెలుసండి. ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయన బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండిరి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఎప్పుడైతే మరి ఈ యొక్క ఎవరైనా ఒక అధికారి ఏం చెప్తాడంటే అయ్యా నాకు ఒక కుమార్తె అయ్యా, ఆ ఒక్క కుమార్తె ఎలా ఉందంటే సావసిద్ధంగా ఉంది, మరి ఆమె చనిపోయేలా ఉందయ్యా, మరి కొంచెం సరిపోదు ఇప్పుడు సరిపోతుంది విషయం తెలియదు. కానీ మరి డాక్టర్లు అయితే ఏం చెప్పారంటే నా కుమార్తె ఇంకా నీ కుమార్తె ఇంకా బ్రతకదు అని చెప్పేసారు. అయ్యా ఇంటికి తీసుకొచ్చేసాము, ఇంటి దగ్గర ఉందయ్యా నాయన, నేను విన్నాను నువ్వు అనేక మంది స్వస్థపరుస్తున్నావని, అనేక అద్భుత కార్యాలు చేస్తున్నావని నేను విన్నానయ్యా. నాకు విశ్వాసంతో నమ్మకంతో నీ పాదాల దగ్గరికి వచ్చానయ్యా, నీ దగ్గరికి వచ్చానయ్యా. కనుక నువ్వు నా ఇంటికి వచ్చి నా కుమార్తెని ముట్టమనేసి అంటే ఎవరు బతిమాలుకున్నాడంటండి? యేసయ్యను బతిమాలుకున్నాడు. ఎలాగండి? విశ్వాసంతో నమ్మకంతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఏమి నమ్మాలంటే దేవుడు ఉన్నాడని నమ్మాలంట. తర్వాత ఏం చేయాలండి? దేవుడు నా విశ్వాసాన్ని బట్టి నన్ను స్వస్థపరుస్తాడు, నా కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు, నాకున్న రోగాన్ని తీసివేస్తాడు, నాకున్న బాధలు తీరుస్తాడని విశ్వాసంతో నమ్మకంతో నమ్మి దేవుని దగ్గరికి వచ్చిన వారినంట దేవుడు ఎంత మాత్రము విడిచిపెట్టంట. ఇక్కడ ఈ కుమారుడు తన కుమార్తె ఇస్తున్న ఒక్కగానొక్క కుమార్తె యేసుప్రభు వారు నా ఇంటికి వచ్చి నా బిడ్డను ముడితే బ్రతికిందని విశ్వాసంతో వచ్చాడంటే ఎవరండి? ఈ యొక్క అధికారి. చూసాడు ఎంతో గొప్ప సంగతి. అంటే రాజులే కాదు, అధికారులే కాదు, అధిపతులే కాదు, అందరూ కూడా ఏముంటుంది చెప్పండి? ప్రతి కుటుంబంలో వ్యాధులు ఉంటుంది, దుఃఖం ఉంటుంది, రోగం ఉంటుంది, కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కనుక అలాగే అధికారి అయితే మాత్రం తనకు కూడా కుమార్తె ఉందంటే ఆ కుమార్తె కూడా ఏమొచ్చింది చెప్పండి? భయంకరమైన వ్యాధి వచ్చిందంటే ఆ వ్యాధితో ఆవిడ బాధపడుతుంది. అనేక మంది డబ్బు ఖర్చు పెట్టాడు, అనేక నిధులకు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళాడు, ఏమో చేశాడు, ఏ మాత్రమో ప్రయోజనం లేదు. అలాంటప్పుడంట ఎవరి పాదాల దగ్గరికి వచ్చాడండి? యేసయ్య పాదాల దగ్గరికి వచ్చాడండి. యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు నా ఇంటికి రావాలయ్యా, నా బిడ్డను ఉంటావయ్యా, నా బిడ్డనే స్వస్థపరచాలని బతిమాలుతున్నట్టు అంత గొప్ప సంగతి. ఎందుకంటే తన విశ్వాసాన్ని బట్టి దేవుడు అంటాడు మన విశ్వాసం చూసే దేవుడుగా ఉన్నాడు. నీ విశ్వాసము, నీ నిరీక్షణ, నీ పట్టుదల, నీ నమ్మకమే నీ కుటుంబంలో కార్యం చేస్తుంది. కనుక విశ్వాసంతో నమ్మకంతో యేసయ్య కోసం ఎదురు చూసినప్పుడు అంటే మనం కూడా కార్యం చూడగలుగుతాం. ఆ రీతిగా ఈ కుమారుడు అంటే తన కుమార్తెని యేసయ్య దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? బతిమాలుకున్నాడంట. ఏం చేస్తున్నాడు? యేసయ్యని బతిమాలుకున్నాడంట. మన సన్నిధికి రావాలంటేనే ఏం చేయాలి చెప్పండి? మనం అసలు చేస్తాం. కానీ అలా కాదంటే అధికారులు కూడా దేవుని సన్నిధానానికి వచ్చి దేవునికి ఎదురయ్యి ఏం చెప్తారు చెప్పండి? బతిమాలుకుంటున్నాడంటండి. ఎవరు బతిమాలని? మనుషులు బతిమాలతో ప్రయోజనం
ఉండదు. కానీ దేవుడు బ్రతమాలుకుంటే దేవుడు కార్యాన్ని చేసే దేవుడుగా ఉన్నాడండి. దేవుడికి స్తోత్రం. మరి చదవమ్మా. అప్పుడు అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఒకని చేతులు అమ్మ ఎక్కడ చదువు 42 లాస్ట్ వచ్చింది చదువు. వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండిరి. ఇక్కడ యేసుప్రభువారంట మరి ఎప్పుడైతే మరి ఆ కుమారుడు తనకు ఇంటికి రమ్మని బతిమాలాడో యేసుప్రభువారు అక్కడికి వెళ్తున్నారు. ఆయన వెళ్తూ ఉంటే అనేక మంది జన సమూహాలు అంట ఆయన మీద పడుతుంది. చాలా జనం ఎక్కువ ఉన్నారంట. ఇసుకెళ్త రానంత జనం ఉన్నారంట. ఆ జన సమూహం ఆయన నడుచుకుంటూ ఒక దారిని మరి అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి కనుక మరి ఆయన ఆ దారిని వెళ్తూ ఉండగంటండి. ఈలోగా ఒక 12 సంవత్సరాలు ఒక స్త్రీ అట రక్తస్రావంతో బాధపడుతుందంట. ఆమె ఎంతో ఒరిజినల్కి వెళ్ళిందండి. ఎన్నెన్నో చేయించుకుందండి. ఏమేమో కష్టపడదండి. ఎంతమంది తన దగ్గర ఆస్తంతా శుభ్రంగా ఏం చేసి చెప్పండి మరి ఆ యొక్క వ్యాధి నిమిత్తము పోగొట్టుకుందంట. కానీ దానికి ఏం లేదండి, ప్రయోజనం లేదంట. కొంచెమైనా స్వస్థత లేదంట, విడుదల లేదంట. ఆమెటండి 12 సంవత్సరాలు పట్టించి తన వ్యాధి చేత కుమిలిపోతుందంట. అటువంటి సమయంలో యేసయ్య కోసం విన్నదంట. తన మనసును అనుకుందంట, తన మనసును విశ్వాసించిందంట. అయ్యో ఎంతో మందిని బాగు చేస్తున్నాడు ఆ దేవుడు, నన్ను కూడా కరుణిస్తాడు, నా పట్ల కూడా కృప చూపిస్తాడు, నన్ను కూడా స్వస్థపరచడం నమ్మకంతో విశ్వాసంతోనంటండి ఆ జన సమూహంలో తన పరిస్థితి ఏంటంటే కూర్చొని నడలేని స్థితి. దేవుకుంటే అంట జన సమూహంలో కాళ్ళ మధ్యలోంచి వచ్చేటండి ఆయనట వస్త్రపు శేఖం పుట్టిందంట. చూసారు ఎంత గొప్ప సంగతి. ఆమె ఉన్న విశ్వాసం ఎంత గొప్ప చెప్పండి. ఆమె ఏం చేసిందంటే కనీసం దేవుని శంకు కొడితే నేను స్వస్థపరుస్తాను చేసి. మరి ఈ రోజులో కూడా చాలా మంది ఏం చేస్తారు చెప్పండి, ఫోన్ చేసి ప్రార్థన చేసుకుని చాలా మంది అనుకుంటారు ఫోన్లో ప్రార్థన చేస్తూ స్వస్థత అవుతుందని. కాదండి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు అనువాడని యేసయ్య నామాన్ని మనం ఉన్నప్పుడు ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటారో వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా స్వస్థత ఇస్తాడు. ఫోన్ ద్వారా ఎంతో మంది ఆ రీతిగా స్వస్థత పొందుకున్నారు కనుక ఎప్పుడు కూడా మన దేవుడు ఏం చూసాడు చెప్పండి, విశ్వాసం స్వస్థపడతాడు. విశ్వాసం లేకుండా ఏ విచారంతో నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడే మీకు కూడా అద్భుతాలు చూస్తారు. ఈ విశ్వాసముతో నమ్మకంతో యేసయ్య శంకరు ముట్టుకుందట. అప్పుడు వెంటనే ఏం జరిగిందో చెప్పమ్మా. ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. ఆమె వస్త్రపు చెంగు ముట్టెను. ఆమె వెంటనే రక్తస్రావం నిలిచిపోయిను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేము ఎరగన్నప్పుడు పేతురు ఏలినవాడా జన సమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారుగా. ఎవరో నన్ను ముట్టెను. ప్రభావము నాలో నుండి వెళ్ళిపోయిందని నాకు తెలిసిందని చెప్పి ఏమన్నాడంటే ఈ పేదలు అనే శిశుడు అన్నాడంట, అయ్యా చాలా జనసమూహం ఉన్నారా, ఇసుక రానంత జనసమూహంలో ఎవరిని ఏర్పడి ఉంటారా, అంత నుంచి ఏమి కాదయ్యా, మీరే కంగారు పడకయ్యా యేసు ప్రభు చెప్తున్నారట. ఆ చెప్పిన సమయంలో ఒక స్త్రీ అంటే ఏం చేసింది ఏంటండి, యేసు ప్రభు పాదాల మీద పడిపోయిందంటే వచ్చి, అయ్యా ఆ స్త్రీ నేనేనయ్యా, నేను పుట్టిన స్త్రీని నేనేనయ్యా, విశ్వాసంతో నమ్మకంతో వచ్చానయ్యా, నా పరిస్థితి అది 1 కాదు 2 కాదు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో నేను బాధపడుతున్న వ్యాధితో నేను కుమిలిపోతున్నానయ్యా, ఎన్నో పాటు పడ్డానయ్యా, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను, నాకు ఏ ప్రయోజనం లేదయ్యా, నేను నమ్మానయ్యా నువ్వు ఎంతో మందిని బాగు చేసావని, నువ్వు ఎంతో మందికి స్వస్థించావని, ఎన్నో కుటుంబాలు కట్టావని, ఎంతో మంది జీవితాలు నిలబెట్టావని, ఎంతో మంది చనిపోవని లేవనెత్తావని నేను విన్నానయ్యా, ఆ విశ్వాసంతో నేను వచ్చి నీ వస్త్రం నేను పుట్టానయ్యా, నన్ను క్షమించేయని అడుగుతుందంట. అప్పుడు మళ్ళీ నాకు సాక్షి ఏం చెప్పిందని తెలుసండి, నేను ముట్టగానే నాకు ఈ 12 సంవత్సరాలు పట్టించి వ్యాధి వెంటనే కట్టుబడింది, వెంటనే కట్టయిపోయిందని, వెంటనే స్వస్థత విడుదల కలిగింది అని సాక్ష్యం చెప్పింది. సరే అంత గొప్ప సంగతి అండి. అంటే ఆ విశ్వాసం అర్థం అప్పుడు యేసు ప్రభువుకి ఏమన్నారు చూడమ్మా, తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయన ముట్టెను. వెంటనే తాను ఎలాగ స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పి
తెలియజెప్పాను. చూసారు ప్రజలందరూ ఏదో తెలియజెప్పిందంట. తను ఎందుకు బాగుపడదో, ఎందుకు స్వస్థపడదో ఆమెకు సాక్షి చెప్పింది. అందుకని సాక్షి ఇచ్చే సంఘమే జీవించే సంఘం, జీవించే సంఘమే సాక్షి. నీ సాక్షి ఒకరినే ఏం చేస్తుంది చెప్పండి, బ్రతికిస్తుంది. నీ సాక్షి ఒకరిని జీవింపజేస్తుంది. కనుక మన సాక్షి చెప్పడానికి ఎటువంటి సిద్ధపడకూడదు. ఎందుకంటే దేవుడు చేసిన కార్యం కదండి, మనుషుల దగ్గర మనుషులు చేసిన కార్యం కాదే, డాక్టర్ దగ్గర జరిగిన కార్యం కాదే. ఇది దేవుడు డాక్టర్లు కాదనుకున్న వ్యాధిని స్వస్థపరిచేవారు ఎవరైతే చేసింది, నిన్ను పుట్టించిన నన్ను పుట్టించిన దేవుడు మాత్రమే. ఆ దేవుడు మాత్రమే జరగని కార్యం జరిగించే దేవుడుగా ఉన్నాడు. కనుక మరి ఈమె డాక్టర్ దగ్గరికి వెళ్ళి తిప్పబడినప్పటికీ స్వస్థత కలగలేదు. కానీ తన డబ్బంతా అయిపోయింది, తనకున్న సమస్తాన్ని పోగొట్టుకుంది. మరి తన శరీరం కూడా ఏమైపోయింది చెప్పండి, శుభ్రంగా పాడైపోయింది. కూర్చొని కదలేని పరిస్థితుల్లో దేక్కుంటూ వచ్చి ఏదైనా చెంగిన ముట్టి ఏమేమి చెప్పండి, స్వస్థత పొందుతుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. నువ్వు కూడా విశ్వాసంతో, నేను కూడా విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థన చేసి దేవుని ఎదుట అడిగినప్పుడు అటండి, విశ్వాసంతో అడిగి దేవుడు కూడా దేవుడు ఎంత మాత్రం దాన్ని తీసివేయండి. నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, పట్టుదల ఉండాలి. తర్వాత ఏముండాలి చెప్పండి, సత్యంతో, ఆత్మతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుని ఆరాధించాలనే కృప మనం పొందుకోవాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు ఆ అధికారి ఇంటికి వెళ్ళడానికి దారిలోని ఇక్కడ బతుకులాని ఎవరు చూస్తారు చెప్పండి, ఈ యొక్క అధికారి చూస్తాడు. అబ్బాయి ఎంత గొప్ప దేవుడు, నేను అందుకే కదా ఈయన దగ్గరికి వచ్చాను, అందుకే కదా నా కుమార్తె చనిపోయినా సరే, నా కుమార్తె డాక్టర్ చనిపోదని చెప్పినా సరే నా కుమార్తెను బ్రతికిస్తాడని యేసయ్య దగ్గరికి వచ్చాడు సంతడి. ఆయన ఆ దారిలో ఎంతగానో ఆమెకు సాక్ష్యాన్ని ఎంతగానో సంతోషించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయన రోగులు స్వస్థపరిచే దేవుడు, దెయ్యములు నిలబెట్టే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఎందుకంటే ఆయన ఎవరి కాలం ఉంది, నీ కోసం నా కోసం రక్తాన్ని ఖర్చాడండి. ఈ లోకం కూడా ఎవరు చేయని త్యాగాన్ని యేసు ప్రభు ఒక్కడే చేశాడండి. ఆయన ఒక్కడ మాత్రమే ప్రాణాన్ని అర్పించాడు. నీ కోసం నా కోసం ప్రాణాన్ని అర్పించి మరలా ఆయన ఇచ్చే చెప్పండి చనిపోయి తిరిగి లేచాడు. ఎవరి కోసం అండి, నీ కోసం నా కోసం, నిన్ను నన్ను పరలోకానికి చేర్చడం కోసమే ఆయన తిరిగి లేచాడు. కనుక మరలా ఆయన త్వరగా రాబోతున్నాడు. నిన్ను నన్ను కూడా ఎక్కడ తీసుకెళ్తా చెప్పండి, ఆయన రాజ్యంలో తీసుకెళ్తాకే, అయ్యేళ్ళ పరిపాలన నువ్వు నేను ఉండటాకే ఆయన త్వరగా రాబోతున్నాడు. కనుక మనం ఎలా ఉండాలి చెప్పండి, శుద్ధంగా ఉండాలండి, పరిశుద్ధంగా ఉండాలి, దేవుడిని భయభక్తులుగా ఉండాలి, ప్రార్థనాపరులుగా ఉండాలి, జీవితాన్ని ఎదిగించుకుంటూ ఉండాలండి. దేవుడి కోసమే ఎదిగే మనం పొందుకుంటూ ఉండాలండి. అటువంటి గొప్ప దేవుడు, అటువంటి శక్తివంతుడు, ఏదైనా చేయగలిగిన సర్వ సృష్టికర్తన యేసయ్య ఈ సమయం నీ వ్యాధితో బాధపడుతున్నావో, ఏ రోగంతో బాధపడుతున్నావో, ఏ సమస్యతో నలిగిపోతున్నావో, దేని వైపు మునిపోతున్నావో, ఎవరికి చెప్పుకోలేకుండా మరి నువ్వు సిద్ధమతం అయిపోతున్నావో, యేసయ్య పాదాల దగ్గర పడు, యేసయ్యను ప్రార్థించు. ప్రభువా నా పరిస్థితి ఇదయ్యా, నేను ఈ బాధలో ఉన్నానయ్యా, ఈ వ్యాధిలో ఉన్నానయ్యా, నా పరిస్థితి తారుమారు చేసే శక్తి నీకు మాత్రం ఉందయ్యా, నా స్థితిని మార్చేయ్యా అనేసి ఎవరైతే కన్నీటితో ప్రార్థిస్తారో వాళ్ళ జీవితాల్లో దేవుడు వెలుగుని చూపిస్తాడండి, చీకటిని తొలగిస్తాడండి. ఈమె జీవితంలో ఎలాగైతే చీకటి తొలగిపోయి ఎలుగు వచ్చిందో, ఈమె జీవితంలో రోగం పోయి ఎలాగైతే ఆరోగ్యం వచ్చిందో, అలాగే ఎవరైతే దేవుడు పాదాలు పెట్టుకొని ఎవరైతే ప్రార్థిస్తారో, విశ్వాసంతో ప్రార్థన చేయించుకుంటారో వాళ్ళ జీవితాలను దేవుడు కూడా స్వస్థపరిచే దేవుడు ఉన్నాడండి. ఇక్కడ చూద్దామండి, ఇంకానే 46, 47. ఆయనంతగా కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. 47. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూసి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెను. వెంటనే తాను ఎలాగ స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను. అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. సమాధానము గలదానివై పొమ్మని ఆమెతో చెప్పెను. దేవుడు నామానికి మహిమ కలుగును. దేవుడు కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. నేను స్వస్థ చేస్తాను అన్నాడు. అక్కడ ఏం చెప్పండి చెప్పండి, విశ్వాసంతో, నమ్మకంతో, పట్టుదలతో నువ్వు ఎక్కడైన పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుకుంటూ వచ్చి నాశనం ముట్టుకున్నావు కనుక నీ విశ్వాసం నమ్మని స్వస్థపరిచింది. నువ్వు సమాధానం తగ్గలదాడు. ఎట్టి పరిస్థితుల్లో వ్యాధి అనేది దరిచేరదు. ఇక్కడి నుంచి నీకు సంతోషము, సమాధానం, ఆనందం కలుగుతుంది అనేసండి ఆ కుమార్తెను యేసుప్రభువారు పంపిస్తారట. ఇక్కడ ఆ రీతిగా యేసుప్రభువారు మార్గ మధ్యలో ఎదుచుడుగా ఈ అద్భుతాలంటండి అధికారి కళ్ళారు చూశాడట, అక్కడ ప్రజలు కళ్ళారు చూశారట, అక్కడ ఉన్న వాళ్ళని చోళ్ళారు విన్నారంట. దేవుడు రోగులు స్వస్థపడుతున్నాడు, దేవుడు నిలబడుతున్నాడు. ఎటువంటి కార్యాలైనా సరే ఆయన
చేయగలుగుతున్నాడంటే ఆయన ఎవరంటే సర్వ సృష్టికర్త, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త, నోటి మాట చేత సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్తని దేవుడు యేసు ఒక్కడే అంటే వారందరూ కూడా ఏం చెప్తారు చెప్పండి? యేసు కోసము సాక్ష్యం చెప్తారు. నదాలబడిగా అక్కడి చదువు 49 చదువమ్మా. ఆయన ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి వచ్చి నీ కుమార్తె చనిపోయినదని బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. చూసారా ఏమన్నాడంటే ఇక్కడ వస్తుంటే మార్గం వచ్చిన వచ్చాడంట. ఒక ఇంటి నుంచి ఒక మనిషి వచ్చి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, అయ్యా ఇంకెందుకయ్యా బాబు నువ్వు యేసు ప్రభువుని శ్రమ పెట్టేస్తున్నావు, అంత దూరానికి ఆయన ఎందుకు తీసుకొస్తున్నావయ్యా, నువ్వు తీసుకురాక, ఎందుకంటే ఆల్రెడీ నీ కుమార్తె చనిపోయిందని చెప్పాడంట. చనిపోయిన అందరూ ఏడుస్తున్నారయ్యా, ఇంకా ఆయన తీసుకురావద్దు, ఏ ప్రయోజనమో లేదు, నీకు బాధ తప్పదు, నీకు కుమార్తె చనిపోయిందని చెప్పగానే ఏంటండి అప్పుడు అక్కడ ఆయన ఏం చెప్తున్నారో చూడమ్మా. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడనని అతనితో చెప్పి దేవునికి స్తోత్రం. ఏం చెప్పాడండి? నమ్మకం మాత్రం ఉంచు, నీ కుమార్తె నువ్వు విశ్వాసంతో నా దగ్గరికి వచ్చావు, నమ్మకంతో నా దగ్గరికి వచ్చావు, నీ కుమార్తె చనిపోదు, నీ కుమార్తె స్వస్థపడుతుంది. దేవునామానికి మహిమ కలిగింది. చచ్చిపోయి గుండెపరి శవాన్ని లేవనెత్తి శక్తి ఎవరికి చెప్పండి? దేవుడికి మాత్రమే ఉన్నది. నీ విశ్వాసంతో నా దగ్గరకు వచ్చావు కనుక నీ విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోని అవసరం లేదు, నీ విశ్వాసాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టిన అవసరం లేదు. నమ్మకంతో విశ్వాసంతో నువ్వు ఉన్నావు కనుక నీ కుమార్తె స్వస్థపడుతుంది. నాడు మనం ఇంటికి వెళ్దాం వేసి అంటే యేసు ప్రభువు అక్కడ బయలుదేరమ్మా. ఇంటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబు అని వారిని ఆ చిన్నదాన్ని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుచుండగా ఆయన వారితో ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నాడు కానీ చనిపోలేదని చెప్పాను. దేవునికి స్తోత్రం. అలాగే ఏం చెప్తారండి? ఎందుకు ఏడుస్తున్నారు మీరు? అందరూ ఎందుకు గోల చేస్తున్నారు? మీరెవరు ఏడవద్దు, మీరెవరు గోల చేయొద్దు, ఆ గది నుంచి బయటికి రండి. ఆమె నిద్రపోతుంది కానీ చనిపోలేదని చెప్పారు. దేవుని నామానికి మహిమ కలిగింది కాక. ఎంత గొప్ప సంగతి అండి. ఆ కుటుంబంలో దేవుడు మరి ఆ చీకటిని తొలగించి చనిపోయిన కుమార్తెని బ్రతికించడం కోసం యేసు ప్రభువు వారంటండి ఆ గృహంలో ప్రవేశించారంట. ప్రవేశించి ఏమని చెప్తున్నారు చూడండి, తెలుసు ఇక్కడ 50 ఇచ్చారమ్మా, 54. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చిన గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టమని ఆజ్ఞాపించెను. ఆమె తల్లిదండ్రులు విస్మయముందిరి. అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని దేవుడు నామానికి మహిమ కలుగుగాక. ఇక్కడ యేసు ప్రభువు ఏం చేస్తారంటే వెంటనే ఆ దగ్గరికి చిన్నదాని దగ్గరికి చనిపోయిన చిన్నదాని దగ్గరికి వెళ్ళారంట. ప్రభు అని చెయ్యి ఆమె మీద పడగానే ఆ యేసు ప్రభువు చెయ్యి పట్టుకొని ప్రాణం అంటే మళ్ళా చనిపోయిన ప్రాణం తిరిగి వచ్చిందండి. ఎంత గొప్ప సంగతి అండి. ఆమె వెంటనే లేచిందంట. లేవగానే తల్లిదండ్రులు ఆశ్చర్యపోతున్నారండి, అక్కడ ఆశ్చర్యపోతున్నారండి. ఏంటి ఆయన చనిపోయిన శవాన్ని కూడా బ్రతికించే శక్తి పొందా? ఈ నిజముగా దేవుడానికి మహిమ కలుగును కాక. ఎందుకు చెప్తానంటే మన దేవుడు స్థల సృష్టికర్త అండి. నిన్ను నన్ను పుట్టించిన దేవుడు చనిపోయినా నిన్ను నన్ను కూడా బ్రతికించే శక్తి ఎవరికో చెప్పడే? దేవుడికి మాత్రం ఉంది, మనుషులకి అంత మాత్రం లేదు. నరులు నమ్ముడికంటే యెహోవాను ఆశ్రయించిన మేలు కలుగు. దేవుడిని ఆశ్రయించి దేవుడి మీద ఆధారపడి దేవుడి మీద ఆధారపడి విశ్వాసంతో నమ్మకంతో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఒక కార్యం నువ్వు కూడా చూస్తావు. ఆనాడు అధికారి యొక్క కుమార్తె పట్ల చేసిన దేవుడు నీ కుటుంబంలో కూడా ఎవరైనా రోగంతో చనిపోతారని డాక్టర్ చెప్తారేమో, లేదంటే ఈ వ్యాధి ఇంకా తగ్గదన్నారేమో, మీరు జీవితాంతం ఇలా మందు వేసుకోవాలనుకున్నారు అని చెప్తున్నారేమో, అన్నిటికంటే శక్తివంతుడైన దేవుడి విశ్వాసం నుంచి నమ్మకం ప్రార్థన చేసుకుని దేవుడి కార్యం నువ్వు కూడా
చూస్తా దేవుని కొద్ది మాటలు దీవించి ప్రార్థన చేసుకున్నారండి. మహోన్నతుడా మహాగణుడా సరస్వతుడా నాదా పరిశుద్ధాత్ముడా ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త చేసే అవును ప్రభు నాయన రక్షణ నువ్వు ఎంత రోగినైనా స్వస్థపడతావయ్యా, ఎంత పాపినైనా గమనిస్తావు తండ్రి నాయన, ఎంత చనిపోయిన వారినైనా ప్రభు లేవనెత్తే శక్తి నీకు మాత్రమే కదా ప్రభు. లేఖనాలు చెప్పిన రీతిగా ప్రభు నాయన రక్షణ నాదా సర్వ సృష్టికర్త వరకు తండ్రి నాయన ఎవరైతే విశ్వాసంతో నమ్మకుందో నీ పాదం దగ్గరికి వస్తారో, ఎవరైతే విశ్వాసంతో నమ్మకుందో ప్రార్థన చేసుకున్నారో విశ్వాసాన్ని బట్టి ప్రభు స్వస్థపరిచే దేవుడుగా ఉన్నందుకే నీకు స్తుతులు స్తోత్రాలు తెలిసి సమయంలో ఎవరైతే విశ్వాసంతో నమ్మకుందో నాయన మంచాన్ని మీద లేవలేని స్థితిలో ప్రభు నాయన బాధల్లో కష్టాల్లో వ్యాధుల్లో దుఃఖంలో నలిగిపోతున్న వీళ్ళు ఎవరైతే ప్రభు నాయన విశ్వాసించే మాటలు వింటున్నారో తండ్రి వాళ్ళకి వేస్తున్నాము స్వస్థత కలుగుగా, వేస్తున్నాము విడుదల కలుగుగా, అలగొట్టకుండా వ్యాధి బాధల నుంచి ఏమిస్తున్నాము విడుదల స్వస్థత ఇచ్చిన కూడా మనకి శాంతి సమాధానం కలుగజేయమని నడుచున్నాం తండ్రి. రక్షణ నిలబడికి రక్షణ, మారు మనసు నిలబడికి మారు మనసు, పరిశుద్ధాత్మ నిలబడికి పరిశుద్ధాత్మ ఇచ్చండి నాయన, సహాయం చేయండి ప్రభు నాయన. గర్భాలు పెట్టి గర్భాలు ఇచ్చండి, వివాహాలు పెట్టి వివాహాలు తెప్పించిందయ్యా, ఉద్యోగాలు పెట్టి ఉద్యోగాలు ఇప్పించమని అడుగుతున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభు నాయన. వ్యాధి బాధతో పుట్టుకుంటే అర్థం పెడింది నాయన, ఒక్కసారి కళ్ళు చూపించమని అడుగుతున్నాడు. కలిగించండి అయ్యా నాయన. అనిసయ్యా వ్యాపారాలు లేక ఉద్యోగాలు లేక బాధతో వ్యాధంతో ఉన్న వారికి ఉద్యోగాలు ఇప్పించండి అయ్యా. వ్యాపారాలు బాగుండే కృపను దయచేయమని అడుగుతున్నాడు తండ్రి. గర్భాలు ఇస్తున్నందుకు స్థితి, గర్భం తెలుస్తున్నందుకు స్థితి, కొట్టుకు కుమరిస్తున్నందుకు స్థితి స్తోత్రాలు తండ్రి నాయన. పరిశుద్ధాత్మ వివాహాలు బిడ్డకి వివాహాలు జరిగిస్తున్నందుకు స్థితిని స్తోత్రాలు తెలిసినాడు తండ్రి నాయన. తల్లి బిడ్డలు నా తల్లి బిడ్డలు ప్రభు తల్లి రావడంతో వ్యాధితో తల్లి వాంతులతో జ్వరాలతో టైఫాయిడ్ జ్వరం డెంగ్యూ జ్వరం బాధపడుతున్న బిడ్డకు వేస్తున్నాము స్వస్థత విడుదల వేస్తున్నాము కలుగురు కాక తండ్రి మీరు కొట్టడం మీరు స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి నాయన. చదువుకున్న బిడ్డ జ్ఞానం ఇచ్చి తెలిసి బాగా చదువుకున్న కృపను దయచేయమని అడుగుతున్నాను. విదేశాల నుంచి చదువుకున్న బిడ్డలు ఉన్నారు ప్రభావ వాళ్ళ ఆరోగ్యం ఆయుష్ ఇచ్చి బెంగ విస్తారం లేకుండా బాగా చదువుకున్న కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. సహాయించండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభు నాయన. హాస్పిటల్లో ఈ రోజు ఎవరికి ఆపరేషన్ చేసుకున్నారో వారికి మంచిగా ఆపరేషన్ చేసిన కృపను దయచేయం నడుచున్నాడు. ఈ రోజు ఎవరైతే ప్రభు నాయన డెలివరీ అవుతున్నారు సులభ డెలివరీ అనుగ్రహించుకుంటున్నారు, ఎవరైతే ఈ రోజు బాగా ఎలా దిగుతున్నారో ప్రభు తండ్రి నాయన, శంకుస్థాపన చేసుకున్నారు ప్రభు తండ్రి, అందరూ కూడా దీవించి ఆస్వాదించమని అడుగుతున్నాను తండ్రి నాయన. ఏ మంచి పని మొదలు పెట్టిన పనిలో మీరుండి ప్రభావ వాళ్ళకి శుభాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అన్ని విషయాల్లో దీవించడం ఆస్వాదించి ఇప్పుడు విశ్వాసంతో నమ్మకంతో తండ్రి నీ మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకునే ప్రభావ తండ్రి నాయన కన్నీరు పెట్టుకున్నారు వాళ్ళ పట్ల తండ్రి నాయన వాళ్ళ వ్యాధులు క్షాళన తీసివేసి విడుదల వేస్తున్నాం కలజేయండి. యూట్యూబ్ ద్వారా ఎంతమంది వాక్యం వింటున్నారో వాళ్ళ కుటుంబాలు నెమ్మది కలజేయండి అయ్యా నాయన, వాళ్ళ కుటుంబాలు శాంతి కలజేయండి, కుటుంబాల సమాధానం కలజేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. రక్షణ సహాయించండి, దీవించండి, ఆస్వాదించండి మాకు నాయన. ఎవరైతే ఫోన్ ద్వారా ప్రార్థన చేయించుకున్నారో వాళ్ళ వ్యాధి బాధ నుంచి విడుదల కలిసి వాళ్ళ సమస్య నుంచి విడుదల కలగజేసి వాళ్ళు దీవించి ఆస్వాదించమని అడుగుతున్నాను. అందరినీ దీవించి ఆస్వాదించేదండి మీ కృపాటి కాపు రాష్ట్రం తోడు కొంచెం ఏసైనా అడుగుతున్నామా పరమ తండ్రి. గాడ్ బ్లెస్ యు.